మా అమ్మ, నాన్నల మ్యారేజ్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ మంత్‌లోనే 25థ్ వెడ్డింగ్ యానివర్సరీ అయిందనమాట. ఇంకా 25 సంవత్సరాలు పూర్తయ్యాయి కదా! ఇంక సత్యనారాయణ స్వామి వ్రతం ఇంటి దగ్గర చేపించుకుందామని చేపించుకున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా జరిగింది. అమ్మకి, నాన్నకి సర్ప్రైజ్‌గా బట్టలు గిఫ్ట్ చేద్దాం అనుకున్నామండి. నాన్నకేమో వైట్ షర్టు, ప్యాంట్ అది తీసాం. అమ్మకేమో ఈ చీర తీసాం. నచ్చిందా లేదా అనుకుంటున్నామనమాట. ఆ రోజు మామూలుగా సర్ప్రైజ్‌గా వ్రతం చేపించుకునేటప్పుడు తీసుకొనెళ్ళిచ్చాం. ఇస్తే "నచ్చిందా లేదా అమ్మా" అంటే బావుందంది. నచ్చిందా లేదా అనేసి అనుకున్నాం. తర్వాత చెప్తుందనమాట చీర చూసుకుంటూ అలా ఉండిపోయిందంట. మా అమ్మ పెళ్ళిలో ప్రధానం చీర సేమ్ అలాంటిదేనంట. కలర్ వేరు కానీ సేమ్ ఇంక అదే ప్యాటర్ను, అదే మోడలు. ఇంకా చీర చూడగానే మొత్తం పెళ్లి అయిన దగ్గర నుంచి అన్నీ గుర్తొచ్చేసాయంటండి. మధ్యాహ్నమేమో ఇంక గారెలు, బూరెలు, పులిహోర, పరమాన్నం అన్నీ వండి దేవుడికి నైవేద్యం చూపించిందమ్మ. ఇంక ఈవినింగ్ అంటే ఇంక నైట్ అయిపోయిందిలెండి చేసేసరికి 12 అలా అయిపోయింది. మాకు బేకరీ ఉండదనమాట. వేరే ఊరెళ్ళి తీసుకొచ్చుకోవాలి కేక్ అది. వెళ్ళడానికి ఆ రోజు అందరూ చాలా ఇంకా పనులు హడావిడిలో ఉన్నారు. ఖాళీ లేదు. వద్దులే ఇంకెందుకు వద్దు అనేసి అన్నారు. కానీ నేనేదో యూట్యూబ్‌లో చూసుకొని కేక్ బేస్ ఉంటది కదా! అలా చేశానండి. ఇంక ఇది చేయకపోతే ఆ రోజు ఇంకా ఆ మూమెంట్ దాటిపోతది కదా! మళ్ళీ చేయలేమనేసి చాలా జరిగింది. మేము మార్నింగ్ సర్ప్రైజ్‌గా ఇచ్చిన చీరే ఇంకా నైట్ కట్టుకుందండి కేక్ కటింగ్ అప్పుడు కట్టుకున్న చీర అదే. ఆ చీర చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయంట. మొత్తానికి ఆ రోజైతే అలా జరిగింది.